ప్రేక్షకులకు నమస్కారం అండి. ఋతువుల గురించి గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కొక్క ఋతువు అంటే ఇప్పుడు మనం ఏ నెలల్లో ఉన్నామో దానికి సంబంధించింది చెప్తా, మిగిలినవి కూడా చెప్తానండి. లేకపోతే స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుందాం. జనవరి, ఫిబ్రవరి, ఓకేనా. ఈ శిశిర ఋతువు అంటాం మనం. ఇది రోక్షగుణం అంటే జీర్ణశక్తి, వాతం పెరుగుతుంది ఇప్పుడు, అర్థమైందండి. అందుకు ఈ ఋతువులో ఏమి తినాలి? కారం, వగరు, ఉప్పు, అర్థమైంది కదండి. కారంగా ఉన్నాయి, వగరుగా ఉన్నాయి, ఉప్పు కొంచెం ఎక్కువ వాడుకోవాలి జనవరి, ఫిబ్రవరి నెలలో. దీన్ని ఏమంటాం? శిశిర ఋతువు అంటాం. కారంగా ఉన్నాయి అంటే ఏంటి? మనం వండుకునే పదార్థాల్లో కొంచెం కారం వేసుకోవడం, అర్థమైందండి. ఉప్పు పెంచుకోవడం. వగరు పదార్థాలు తినాలి. వగరు పదార్థాలు అంటే ఏంటి? ఇప్పుడు ఈ సీజన్లో కరక్కాయ, తానికాయ చాలా వగరుగా ఉంటాయండి. ఈ త్రిఫలాలు అనేది ఈ సీజన్లో 3 సమానంగా కలుపుకున్నది కానీ, లేకపోతే కరక్కాయ 1, తానికాయ 2, ఉసిరికాయ 3, ఈ విధంగా చేసుకున్న త్రిఫలాన్ని కానీ ఈ ఋతువులో తీసుకోవాలండి. ఇంకా ఏముంటాయి వగరుగా అంటే? మామిడి టెంకలోని జీడి, దాన్ని కూడా మందుల్లో చాలా ఎక్కువగా వాడతాం. అది లేకపోతే ఇంకా ఎక్కువ వగరే ఉంటాయి మనకి ఆహార పదార్థాలు. వగరగల పదార్థాలు ఏంటి? అవి ఎక్కువగా తీసుకోవాలండి. ఈ ఋతువులో వ్యాయామం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. బద్ధకంగా ఉంటాడు మనిషి. జనవరి, ఫిబ్రవరి నెలలో ఏంటంటే శీతగాలి కదా, చలిగాలి. ఈ చల్లగా ఉండటం వల్ల సూర్యుడు లేటుగా రావడం, అలాగే తొందరగా మళ్ళీ సూర్యుడు పొద్దుగూకిపోయిందంటాం మనం. సూర్యోదయం, సూర్యాస్తమయం, పొద్దు పొడిచింది, పొద్దుగూకిపోయింది అంటాం కదా. ఈ శీతాకాలంలో పగలనేది తక్కువ ఉంటుంది, రాత్రి అనేది ఎక్కువ ఉంటుంది. దానికి సాయం చలి కూడా ఎక్కువ ఉంటుందండి. ఇలా ఉండటం వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో కఫం అవి పెరుగుతాయి. కాబట్టి ఆ కఫం నుంచి మన బాడీని రక్షించుకోవడం కోసం బద్ధకం పెరుగుతుంది, శ్లేష్మం కూడా పెరుగుతుంది. ఈ రెండాటి నుంచి రక్షించుకోవాలి మన శరీరాన్ని అంటే ఏం చేయాలండి? ఉప్పు, కారం, వగరు ఎక్కువ ఉన్న పదార్థాలు తినాలి మనం. అదేవిధంగా వ్యాయామం అనేది తప్పనిసరిగా చేస్తే మంచిదండి. ఈ వ్యాయామంతో ఏం చేయాలి? శరీరానికి ఆయిల్ రాయించుకోవటం, మసాజ్ చేయించుకోవటం. ఆయిల్ మసాజ్, ఈ ఋతువులు ఆయిల్ మసాజ్ అనేది జనవరి, ఫిబ్రవరి నెలలో చాలా బాగా పనిచేస్తుందండి. సపోజ్ ఈ నెలలో కొంచెం పెరాలసిస్ ఉన్న వాళ్ళకి కానీ, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి కానీ, వాత వ్యాధులు ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ 2 నెలల్లో వాత వ్యాధి పెరుగుతుందండి శరీరంలో. అందుకే ఏం చేయాలంటే తైలం రాయించుకుని ఆయిల్ అనేది బాగా మసాజ్ చేయించుకుని ఒంటికి అంతకని వ్యాయామం చేసి, ఈ వగరు, కారం ఎక్కువగా ఉన్నాయి, కొంచెం ఉప్పు పెంచుకుని తింటే కనుక, మాకు బీపీ ఎక్కువ ఉందండి, ఉప్పు పెంచమన్నారు, మేము తినొచ్చా అని ఫోన్ చేయొద్దు నాకు. బీపీ ఉన్నవాళ్ళు తగ్గించుకోండి, అర్థమైందండి. అలాగే నాకు కారం తింటే కడుపులో మంట ఉందండి, గుండెల్లో మంట ఉందండి, మీరు కారం తినమంటున్నారు అని కాదు. మీరు సహజంగా తినే దాని మీద కొంచెం పెంచుకోండి. కారం అంటే ఓన్లీ కారం అనే కాదు, పెప్పర్ కూడా తినొచ్చు, పిప్పళ్ళు కూడా తినొచ్చు. ఈ తినడం వల్ల ఈ కఫవాతాలు అనేవి తగ్గడం వల్ల ఈ 2 నెలల్లో ఈ టైప్ ఆఫ్ ఆహార పదార్థాలు మీరు తింటే మీకు చాలా చక్కగా మీ ఆరోగ్యం బాగుపడి, వ్యాయామం చేయటం వల్ల బలంగా తయారయ్యి, నూనె రాసుకోవడం వల్ల మీ శరీరాన్ని ఈ నూనె అనేది డ్రై అవ్వకుండా కాపాడి, శీతాకాలం చర్మం పగుళ్ళు కానీ, లేకపోతే డ్రై అయిపోయి దురదలు రావడం కానీ ఇటువంటివి జరుగుతాయి చాలామందికి. మొహం పగిలిపోతుంది, చేతులు పగులుతాయి, కాళ్ళు పగులుతాయి. ఏమీ లేకుండా తైలం అనేది రాసుకోవడం అందుకనేనండి. తప్పనిసరిగా వ్యాయామం చేసినప్పుడు ఏమవుతుంది? శరీరం వేడెక్కుతుంది. వేడెక్కడం వల్ల కూడా చలి తగ్గుతుంది. ప్లస్ రక్త ప్రసరణ పెరిగి పై పొరల్లోకి, చర్మం పై పొరల్లోకి రక్త ప్రసరణ అనేది జరగడం వల్ల చర్మం యొక్క సౌందర్యం పాడవకుండా, నల్లబడకుండా, పగలకుండా కాపాడుకోవడానికి వ్యాయామం చేయాలి. ఆ వ్యాయామానికి మళ్ళీ ఈ తైల అనేది రాసుకుని, అంటే నూనెలు, ఆయిల్స్ రాసుకుని బాగా మసాజ్ చేయించుకుంటే ఈ శరీరం యొక్క రంగు తగ్గిపోవడం కానీ, పగలడం కానీ, ఏ అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో అవి అన్నిటి నుంచి మనం కాపాడుకోవచ్చండి. నెక్స్ట్ వసంత ఋతువు, మార్చి, ఏప్రిల్ నెలలు. ఇప్పుడు కూడా ఈ నెలల్లో కూడా కఫం పెరుగుతుందండి బాగా, అర్థమైందండి. ఈ కఫం కూడా పెరుగుతుంది. అక్కడ ఏమవుతుందంటే శిశిర
ఋతువులో జనవరి ఫిబ్రవరిలో జీర్ణశక్తి పెరుగుతుంది, వాతం పెరుగుతుంది. ఇక్కడ ఏమవుతుంది, కఫం పెరుగుతుంది. శ్లేష్మం కఫం రెండు పెంచుతాయి అన్నమాట. ఈ సీజన్లో ఏంటంటే వమనం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే వామిటింగ్ చేసుకోవటం. వామిటింగ్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు వామిటింగ్ అని చెప్పేసారు ఎలాగా అని అడగండి. వస కొమ్ములు దొరుకుతాయి మీకు బజార్లో ఎక్కడైనా సరే. వస అంటే కొద్దించుమించు మందులు అమ్మే అన్ని చోట్లలోనే దొరుకుతాయండి. ఆ వస కొమ్ములు తెచ్చుకుని శుభ్రంగా మట్టి గిట్టి లేకుండా, అది దుంప కాబట్టి మట్టి ఉండొచ్చు, ఇసుక రేణువులు ఉండొచ్చు. ఒకసారి నీళ్ళలో నానబెట్టి శుభ్రంగా బ్రష్లు దాంతో నీట్గా కడిగేసి మళ్ళీ ముక్కలు కొట్టుకుని దాన్ని ఎండబెట్టేయండి. పూర్తిగా ఎండాక పౌడర్ చేసుకోండి. ఆ వస పౌడరు ప్లస్ సైంధవ ఈ రెండు సమానంగా తీసుకోండి. సమానంగా తీసుకుని రెండు కలుపుకుని పౌడర్ కొట్టుకుని ఒక సీసాలోనో డబ్బాలోనో పెట్టుకుని దాన్ని ఒక పావుతలం వేడి నీళ్ళు తాగాలి. తిని నోట్లో వేసుకుని వేడి నీళ్ళతోటి మింగారనుకోండి, ఒక అరగంట పావుగంట గంటలోని శరీర తత్వాన్ని బట్టి 1-2 వాంతులు అవుతాయి, ఎక్కువ అవ్వవు. ఎప్పుడైతే వాంతి అయిందో మీరు గుండెల్లోని ఊపిరితిత్తులు లేకపోతే గొంతుకులోని ఉన్న కఫం అంతా బయటకు వచ్చేస్తుంది. శ్లేష్మం అనేది, ఈ ఛాతీకి పట్టిన కఫం అనేది శీతాకాలం శీతగాలి వల్ల అవనివ్వండి లేకపోతే ఇంకోటి అవనివ్వండి, అది అంతా బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే కఫం బయటకు వచ్చేసిందో మీ ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి, మీ శ్వాస బాగా పనిచేస్తుంది. అదేవిధంగా ఈ శ్లేష్మం తగ్గిపోయేసరికి ఈ శ్లేష్మం అనేది తగ్గడం వల్ల వాతం కూడా కొంత తగ్గుతుందండి. దగ్గులు, రొంపలు ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎప్పుడైతే ఊపిరితిత్తులు బాగా మీకు మంచిగా పనిచేసినాయో మీకు శక్తి పెరుగుతుంది, బాడీలో చక్కగా పెరుగుతుంది శక్తి అనేది. మన శరీరం ఆరోగ్యంగా ఉంది అంటే శరీరం అంతా ఆక్సిజన్ అనేది ఫ్లో అవుతూ ఉంటేనే మీరు చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ఈ వమన క్రియ అనేది ఆ సమయంలో చేసుకోవడం చాలా మంచిదండి. ఇంకిక్కడ వేడి చేసి పదార్థాలు ఎక్కువ తినాలి. తిని పగలు నిద్రించకూడదండి ఎట్టి పరిస్థితిలో. అర్థమైంది కదండి. ఈ తైలం మసాజ్ చేయించుకోవడం చాలా మంచిది అన్నాను కదా శిశిర ఋతువులో జనవరి ఫిబ్రవరిలో. అప్పుడు గోధుమలు, బెల్లం, మినుములు, బియ్యం, మాంసం, నువ్వులు, కొత్త ధాన్యం మసాజ్ చాలా మంచిది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఫిబ్రవరి మార్చి నెలలో వ్యాయామం చేయడం, వేడి చేసే పదార్థాలు తినడం, పగలు ఎట్టి పరిస్థితిలో నిద్రించకూడదని ఈ ఆయుర్వేద శాస్త్రంలో చెప్పాడండి. అర్థమైందండి. అనారోగ్యాలు కూడా ఎక్కువగా ఉంటాయి. గోరువెచ్చని నీటిని స్నానానికి ఉపయోగించాలి. పాత ధాన్యం, పప్పులు, గోధుమలు వాడవలను. పుష్పాలతో పచ్చగా ఉండి తోటల్లో తిరగడం అంటే షికారుకి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ టైంలో వసంత ఋతువు కదండి, మంచి చెట్లన్నీ పుష్పాలతో ఉంటాయి. చాలా చెట్లు పూత వస్తుంది. అప్పుడు ఆ పూతలో తిరగడం, పచ్చని వనాల్లో తిరగడం అంటే వాకింగ్ అనేది చేయడం, వ్యాయామం చేయడం, ఏ ఆహార పదార్థాలు తినాలో కూడా నిర్ణయం చెప్పాను కదండి. శిశిర ఋతువులో అంటే జనవరి ఫిబ్రవరిలో ఏం తినాలి, తైలం మసాజ్ చేయించుకోవడం, ఉప్పు కానీ వగరు కానీ కారం కానీ ఉన్న పదార్థాలు తినాలి. ఆహారంలో గోధుమలు, బెల్లం, మినుములు, బియ్యం, మాంసం, నువ్వులు, కొత్త ధాన్యం తిన్నా పర్వాలేదు. కొత్త ధాన్యం అంటే మరీ కొత్తవి తినకండి. ఇప్పుడు అందరికీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి కొత్త ధాన్యం తింటే వెంటనే గ్యాస్ వచ్చేస్తుంది. కాబట్టి కనీసం ఒక 3 నెలల దాటాకైనా 6 నెలల దాకా కొత్త ధాన్యం కింద లెక్కండి. అదే ఫిబ్రవరి మార్చి వసంత ఋతువులు కఫం పెంచుతుంది కాబట్టి వమనం చేయించుకోవడం మంచిది. ఎండినవి కారంగాను తేలిగ్గా ఉన్నాయి తినాలి. అదేంటంటే అంటే వడియాలు లాంటివి, ఒరుగులు అంటాం మనం. అనేక రకాల కూరలు ఎండబెట్టుకునే వాళ్ళం పూర్వం. వంకాయలు లాంటివి, లేకపోతే చింతపువ్వు లాంటిది, చింత చిగురు లాంటిది, మన వేపపూత కూడా దులుపుకుని దాన్ని ఎండబెట్టుకుని దాన్ని వడియాల కింద పట్టుకోవడం కానీ, లేకపోతే దాన్ని అన్నంలో కలుపుకుని తినటం కానీ, ఎండబెట్టి డబ్బాలో పోసి ఉంచుకునేవారు. ఇలాంటి అయితే ఎండబెట్టుకుని ఉంచుకుంటామో అలాంటి పదార్థాలు ఎక్కువగా తింటాం. పగలు ఎట్టి పరిస్థితిలో నిద్రించొద్దు అన్నారండి. అనారోగ్యాలు ఎక్కువగా ఉంటాయన్నారు. అందుకేంటంటే మనం ఇప్పుడు శిశిర ఋతువు, వసంత ఋతువు గురించి మాట్లాడుకుందాం. ఓకేనండి. నమస్కారం.